నమస్కారం. మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క రాశి కంటే 12 రాసుల వారికి ఈ ఆగస్టు మంత్ లో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా ఈ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న పండగలు, పర్వదనాలు, విశేషాలు ఏంటో తెలుసుకుందాము. ఇందులో చూసుకుంటే ఈ ఆగస్టు మంత్ సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అయ్యి మరలా సంకష్టహర చతుర్థితో ఈ మంత్ అంతా అయిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఇంకా మనకి ముఖ్యమైన పండుగలు ఏమున్నాయంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు, వీటితో పాటుగా గుర మౌఢ్యమి త్యాగం అంటారు. అంటే ఇప్పటిదాకా మనకు గురు మౌఢ్యమి నడిచిందండి. ఈ ఎప్పుడైతే 12వ తారీఖు తర్వాత మౌఢ్యమి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అని మనకు చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకి నాగ పంచమి అని చాలా మంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైతే కాలసర్ప దోషాలు, నాగ అన్న పేరు పెట్టుకున్న, మానస అన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా కూడాను ఈ యొక్క పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. నాగ పంచమి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు వచ్చేది వరమహాలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. అందరం చాలా కళ్ళ పండుగ శోభాయమానంగా. అది 21వ తారీఖు ఉంటుంది. తర్వాత మనకి జంధ్యాల పౌర్ణమి, దీనిని రాఖీ పౌర్ణమి లేదంటే గాయత్రి యొక్క మనకి గాయత్రి మాత పుట్టినరోజు అని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ ప్రకారంగా అనేక రకమైన శుభకార్యాలు, తర్వాత శ్రావణ మాసం కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో పండగలు, విశేషాలు, పర్వదినాలు కలిగిన ఈ యొక్క ఆగస్టు మంత్ లో అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంది మనం చూద్దాం. ఇందులో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక గమనించుకుంటే ఈ ఆగస్టు మంత్ లో ఇందాక చెప్పుకున్న విశేషాలతో పాటుగా 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారే గ్రహాలు చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారు. సెకండ్ కుజుడు మారుతూ ఉన్నాడు. బుధుడు 5వ తారీఖు మారుతూ ఉన్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు మారుతూ ఉన్నారు అనమాట. ఇలా 4 గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో మారటంతో 12 రాసుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. నమస్కారం. ఆగస్టు మంత్ 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. అంటే తొందరగా సరిగ్గా వెరిఫికేషన్ చేసుకోకుండా, ఏ పని అంటే ఆ పని చేసుకోకుండా కొంచెం నిదానంగా ఆలోచించి ప్రశాంతంగా చేయటం ముఖ్యం. గమనించుకుంటే కొంచెం చాలా రిస్కీగా ఉన్నాయి. ఇంపార్టెంట్ పనులు, ముఖ్యమైన పనులు, లేదంటే ఇంపార్టెంట్ వ్యక్తులు కలిసేటప్పుడు కొంచెం ప్లాన్డ్ గా కలిస్తే చాలా బాగుంటుంది. లేదంటే పోస్ట్ పోన్ చేసుకుంటే ఇంకా మంచిది అని తెలుసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి అంటే నేను ఇక్కడ కెమెరాతో చేయక ముందు వేరే చోట ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆల్రెడీ ఆగస్టు మంత్ వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ఒకళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కర్కాటక రాశి గురించి చూసి ఒక 1 minute చూసేసి వీడియోని అంతా స్కిప్ చేసేసారంట. ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు, ఏంటండి అలా చెప్పేశారని. అందుకని చెప్పేసి కొంచెం పేషెన్సీగా అందులో లాస్ట్ లో పరిహారాలు అవన్నీ ఉంటాయి, చక్కగా చూడండి. ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత్, అంతేగాని ఉండి ఇది మీకు ఇబ్బంది పెట్టేది, మిమ్మల్ని ఏదో చేసే మంత్ అయితే ఖచ్చితంగా ఉండదని గమనించాలి. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3 అంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు. ఇందులో పేరు బలం పెట్టి చూసుకుంటే హీ, హూ, హో, డా, డి, డూ, డే, డో అన్న లెటర్స్ వాళ్ళ పేర్లు కనుక ఫస్ట్ లెటర్ బాగా పాపులర్ అయిన లెటర్ కనుక, అంటే బాగా పాపులర్ అయిన పేర్లో ఫస్ట్ లెటర్ కనుక ఇది అయ్యి ఉంటే వీళ్ళకి కర్కాటక రాశి వస్తుందని గమనించాలి. ఇందులో ముందుగా మనం చెప్పుకున్న ప్రకారం 4 గ్రహాలు మారటంతో ఎక్కువగా ఉన్న గ్రహాలు వీళ్ళకి అంత అనుకూలంగా లేవు, కొంచెం ఛాలెంజింగ్ గా ఉందని గమనించాలి. అందులో సూర్యుడు గమనించుకుంటే వీళ్ళకి 2వ ప్లేస్ లో ఉన్నారు. తద్వారా ధనం విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదు అంటారు. కుజుడు 12వ స్థానంలో ఉంటే వ్యాధి అర్తి, అంటే వ్యాధుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని చూపిస్తుంది. బుధుడు ఫస్ట్ హౌస్ లో ఉండటం వల్ల ఇది అగైన్ ధనానికి సంబంధించిన వ్యవహారంలో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. 3వది శుక్రుడు గమనించుకుంటే అగైన్ శుక్రుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ ఉంది. అంటే కొన్ని గ్రంథాల్లో పాజిటివ్ గా, కొన్ని గ్రంథాల్లో నెగిటివ్ గా ఉంది, బట్ ఓవరాల్ గా మిక్స్డ్. ఏ ప్రకారంగా చూసుకున్నా గ్రహాలన్నీ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి కాబట్టి కొంచెం సహనంగా, పేషెన్సీగా ఉండటం ఎంతైనా అవసరం. ముఖ్యంగా సూర్యుడు గమనించుకుంటే వీళ్ళకి 2వ స్థానంలో ఉండటం వల్ల కూడబెట్టిన ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాప శిరోవెదః
నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతో రవి అంటారు. అంటే ఈ టైంలో హీనత్వం అంటే మీకు నీచ బుద్ధి వస్తుంది, దుర్మార్గ సమాసం పడుతూ ఉంటారు, మనసులో శంక ఎక్కడో బాధపడుతూ ఉంటారు. నిష్ఫలం కృషి వాణిజ్యం, హార్డ్ వర్క్ గనక చేస్తే అందులో సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడుతుంటారు, విపరీతంగా గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తారు. అందుకని సూర్యుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కుజుడు చూసుకుంటే సూర్యుడికి ఇంకా ఆయన సపోర్ట్ ఇచ్చే విధంగా ఉంటుంది, అగ్నికి ఆజ్యం పోసిన విధంగా. సూర్యుడు ఆల్రెడీ ఇబ్బంది పెడుతూ ఉంటే కుజుడు కూడా ఇంకా పోయి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రవాస వ్యాధి పీడాం చేయవ బంధు వైర ధనక్షయం దేహ పీడాం సంచారం ద్వాదశ స్థానకే కుజ అంటారు. అంటే 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది, ప్రవాసం అంటే అవుట్ స్టేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వ్యాధి పీడం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, బంధు వైరం బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనక్షయం ధనాన్ని కోల్పోతూ ఉంటారు, సంచారం అటు ఇటు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ధన ప్రవాహం వస్తుంది కానీ విపరీతమైన మానసిక టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయని గమనించుకోవాలి. నెక్స్ట్ బుధుడి కనుక జన్మస్థానంలో ఉండటం వల్ల ఎక్కువగా సరైన డిసిషన్ తీసుకోక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధనానికి సంబంధించిన వ్యవహారాలలో రాంగ్ చాయిస్ తీసుకొని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే విధంగా ఉంటుందని గమనించాలి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, శుక్రుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. కొన్ని విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది, అగనెస్ట్ గా ఉంటుందని గమనించుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ టైంలో కొన్ని శాస్త్రాల ప్రకారం వాణిజ్య ధననాశనం, బిజినెస్ లో అంత కలిసి రాకుండా లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువృద్ధి ధనక్షయం, శత్రువులు విపరీతంగా పెరుగుతూ ఉంటారు. గత జీవన రాహిత్యం, అంత ముందు ఉన్నంతగా ఈ టైంలో ఈ మాసంలో కన్వీనియంట్ గా ఉండదు, ఇబ్బందులు గురవుతారని తెలుసుకోవాలి. నెక్స్ట్ కొన్ని విషయాలు చూసుకుంటే శుక్రుడు 9వ స్థానాన్ని చూడటంతో తీర్థయాత్రలు చేసే వాళ్ళకి బాగుంటుంది, లాంగ్ వెకేషన్ లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి బాగుంటుంది. అయితే లవ్, రొమాన్స్, ప్లేజర్, షార్ట్ ట్రిపుల్స్, వెకేషన్స్ ఇలాంటివి చేసుకున్న వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. సో చూశారు కదండి 4 గ్రహాల వారికి ఎలా ఉందో మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు మనం నక్షత్రం ప్రకారం చూసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటుంది. ఇలా పునర్వసు నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ గా ఉంది. ఇందులో గమనించుకున్నారనుకోండి గ్రహాల వయసు మీకు ఇబ్బంది పెట్టిన నక్షత్రం వయసు బాగుంటుందని తెలుసుకోవాలి. నేను ముందు ఇంట్రొడక్షన్ లో చెప్తాను, ఒక 1 minute చూసేసి వీడియో అంటే టక్కని కట్ చేశారని, మిగతా వీడియో కూడా చూడాలి. నేను ఎందుకన్నానంటే ఇందుకే. ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, విదేశాగమనం ఫారిన్ లేదా లాంగ్ ట్రావెల్ కు చాలా పాసిబిలిటీ ఉంటుంది, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది అని మనకు చెప్పవచ్చు. అంటే ఓవరాల్ గా పునర్వసు నక్షత్రం వాళ్ళకి బాగుందని గమనించాలి. పుష్యమి నక్షత్రం మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, క్షేమప్రదంగా ఉంటుంది, ధనం బాగుంటుంది, ధనలాభం కూడా చూపిస్తుంది. ఈ నక్షత్రం వాళ్ళకి కూడాను విదేశాగమనం ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆశ్లేష నక్షత్రం గమనించుకుంటే ఐశ్వర్యము, క్షేమము, సంపదలు, ధనలాభము ఉన్నా కానీ అగైన్ ధనాన్ని విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెము లత్తా ఉండటం వల్ల హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెము ప్రిపేర్డ్ గా మాట్లాడుతూ ఉంటే బాగుంటుందని తెలుసుకోవాలి. సో పరిహారాలు కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేసుకున్న చాలా బాగుంటుంది. వీలైతే మన్యు పాశుపతాభిషేకం, నవగ్రహ స్తోత్రాన్ని రెగ్యులర్ గా చదువుతూ ఉంటే బాగుంటుంది. వీటితో పాటుగా మీకు ఇండివిజువల్ గా ఇన్ కేసు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి వ్యక్తిగతంగా జాతకం చూపించుకుంటే అందులో ప్రకారంగా చూసుకొని దానికి దేని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని గమనించుకుంటే తగు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో చూశారు కదండి ఈ రాశి వాళ్ళు ఇప్పటి వరకు ఎలా ఉందో గమనించారు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పుకున్న దాన్ని గోచార ఫలితాలు అంటారు. ఇది మీకు ఒక 30 to 35, 40% మాత్రమే అప్లై అవుతుంది. ఇండివిజువల్ గా మీ యొక్క జాతకాన్ని చూపించుకుంటే దాంట్లో మిగతా 50-60% మనకి ఎలా ఉంటుందో తెలుస్తుంది. టోటల్ గా మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని చూడటం ప్లస్ ఇది 2 కలుపుకుంటే కరెక్ట్ గా యాక్యురేట్ గా ప్రిడిక్షన్ వస్తుంది. సో ఎవరికైనా గనక మీకు ఏదైనా గనక ఇప్పుడు దాకా చెప్పుకున్న దానికి మనకి డిఫరెంట్ గా ఉంది, ప్రాబ్లం గా ఉంది, ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటే ఒకసారి ఇండివిజువల్ గా జాతకం చూపించుకోండి.
ఈ జనరల్ గా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. 40 years ±5 అంటే ఎవరికైనా 35 to 45 ఈ ఏజ్ బ్రాకెట్ లో ఉండి మీకు సక్సెస్ఫుల్ గా ట్రాక్ రికార్డు ఉంది లైఫ్ లో, అంటే బాగా చక్కగా చదువుకున్నారు, చక్కగా మేనేజర్ లెవెల్ ఒక పొజిషన్ లో ఉన్నారు, ఈ వయసులో అగైన్ అరౌండ్ 40, 45, 50 ఇలా ఈ ఏజ్ లో గనక ఉండి మీకు సడన్ గా లైఫ్ లో గ్యాప్ వచ్చిందంటే, అంటే ఒకవేళ జాబ్ పైన అన్ఎక్స్పెక్టెడ్ గా, లేదంటే బిజినెస్ లో విపరీతమైన లాసులు వచ్చినా, లేదంటే వేరే కారణాల వల్ల లైఫ్ లో మీరు ఆగిపోయినట్లు కనుక ఫీలింగ్ వస్తే ఇండివిజువల్ గా మీ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో జనరల్ గా శాపాలు అని ఉంటాయి. మాతృశాపం, పితృశాపం, గురు శాపం, సర్పశాపం, ఇలా ఏమైనా శాపాలు యాక్టివేట్ అయి ఉన్నాయా అవేంటో తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఇండివిజువల్ గా నడుస్తున్న దశాభుక్తి అని ఉంటుంది. ఈ దశాభుక్తి యొక్క గ్రహాలు, అవి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ బ్రాకెట్ లో ఎవరైతే ఉన్నారో 40 ±5 years కెరియర్ లో స్లో అనుకున్న వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇలా టోటల్ హారోస్కోప్ ని స్కాన్ చేయించుకుని అందులో శాపాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, అవి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే అవి పరిహారాలు చేసుకోవటం వల్ల తొలగించుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్ గా వెళ్తుంది, ముందుకెళ్తుందని మీరు తెలుసుకోవాలి. సో ఇంకా కొంతమందికి ఏమైనా గనక సమస్యలు ఉంటే సమస్యకు సంబంధించి కూడా పరిష్కారాలు మనం చూసుకోవచ్చు. ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఫ్యామిలీలో సరైన అట్మాస్ఫియర్ లేదు, అంతా గొడవలుగా ఉంది, శత్రు బాధలు ఉన్నారంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవటం, ఎవరికైతే హెల్త్ సరిగ్గా ఉండదు అనుకున్నారో ఆయుష సూక్తం, ఆయుష హోమం, మృత్యుంజయ హోమం చేయించుకోవటం, ఇలా ఎలాంటి మీకు ఇండివిజువల్ గా ఏదైనా కనుక సమస్యలున్నా, రకరకాల సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఒక్కసారి జాతకం చక్రం చూపించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ సమస్య నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎంతో ఉంటుంది. సో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.